ఇది మీకు తెలుసా? తిరుమలలో ఆకాశగంగ ఎలా ఉద్భవించిందో? 1000 సంవత్సరాల పూర్వం తిరుమల నంబి అనే అతను స్వామివారి అభిషేకం కోసం రోజు 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి నీళ్లను తెచ్చేవాడు. అలా ఒకరోజు నీళ్లను తెస్తున్నప్పుడు మార్గమధ్యంలో ఒక వేటగాడు కనిపించి బాగా దాహం వేస్తుంది, నీళ్ళనివ్వమని నంబిని అడుగుతాడు. నంబి ఇవి స్వామివారి అభిషేకం కోసం తీసుకువెళ్తున్నానని ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. దాహంతో ఉన్న వేటగాడు నంబి వెనకనే వెళ్తూ తన బాణంతో ఆ కుండకి కన్నం పెట్టి దాని నుండి వచ్చిన నీళ్లను తాగుతాడు. గుడి దగ్గరికి వచ్చేసరికి నీళ్లు లేవని చూసుకొని నంబి చాలా బాధపడతాడు. అది గ్రహించిన వేటగాడు పక్కన కొండ మీద ఉన్న జలపాతానికి తన బాణం వేసి ఒక జలధారను రప్పిస్తాడు. ఇప్పటి నుంచి స్వామి అభిషేకానికి కావలసిన నీళ్లను ఇక్కడి నుంచే తీసుకొని రా అని చెప్పి వేటగాడు అదృశ్యం అవుతాడు. అలా ఉద్భవించిన జలపాతమే ఇప్పటి ఆకాశగంగ. వేటగాడి రూపంలో వచ్చింది ఆ స్వామివారే అని నంబి గ్రహిస్తాడు. ఆ తరువాత తన స్థిర నివాసం అక్కడే తిరుమలలో ఏర్పరచుకుంటాడు నంబి.